వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి మనం చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి రేపు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని జరిగిన విషయంల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రిని చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్లో వాళ్ళందరినీ కూడా డెడ్ బాడీస్ అన్ని తీసుకొచ్చారు ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఎంపీ కానీ ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క మంత్రి కానీ ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళని వాళ్ళు వాదాల్సిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని? జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి ఒక మీ వ్యక్తి మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టిపై వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచలేని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎల్జీ పార్లమెంట్ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఒకటి 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం పోలీస్ కమిషనర్ కల్లా జిల్లా కలెక్టర్ స్థానికంగా ఉన్న శాసనసభ్యులు మంత్రులు మేమందరం ఒకటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆ రోజున్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజున లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి
ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు. ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుకుపోతున్న సమయం అది కరోనా సమయం. అది మన బాధ్యత, అది మానవత్వం, అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ ఏకవచనంతో మాట్లాడుతూ స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుంది ఏంటి? ఏదైతే సంఘటన జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి. దాన్ని పీరియడికల్గా జరగాలి. అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత 5 సంవత్సరాలు చేయలేదని అని ఒక బ్రాండ్గా మాట్లాడతారు. చూడండి రికార్డు, చూడండి రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి ఏం మాటలు? ఏదైతే అది మేము రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే. కానీ ప్రజ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యతను మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తిరిగి బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బోధించాలండి, మాకు అభ్యంతరంలే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏమంటే ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమైన తూర్పుగ్రహంలో ఇది మా కేజీహెచ్కి వచ్చి పెద్దగా చూస్తారని చెప్పి ఏమన్నా ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు. ఆయన మార్చుకున్నారు. దాని మంచిదే. అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళు ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది? అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం, నేను మా అమరు అలాగే ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ, మా ప్రెసిడెంట్ గారు, మొత్తం మీ అందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి వాదాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి లేదండి? ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నా అంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వ విషయంలో ఎంతసేపు ఎదురుమడి మీద విమర్శించడం కాదు.
మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదురు మాట్లాడాలి. ఏం చేశారండి? అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎన్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ ఎన్జీ పరమేశ్వరం చూడండి ఏం చేసాము. ₹1 వచ్చి మేము వచ్చి ఏం చెప్పారు నిన్న, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ₹1 వచ్చి ప్రకటించిన ప్రభుత్వం ₹1 అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకు ముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూరీ పేర్స్ ఉన్నారో సీరియస్ ఇంజూరీ కానీ ఇంజూరీ వాళ్ళకి ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది అందని పక్షంలో దాన్ని ఆలస్యం చేసే పరిస్థితి వస్తే, ఎందుకంటే కొంత అంబిగ్యూటీ ఉంది మాటల్లో. ఆ రోజు ప్రభుత్వం ఏం చేశాం? ₹1 ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులు వచ్చి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టాం. అవునా కదా? కానీ ఇక్కడ మాటలు వచ్చాయి. ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు. ఓకే, సంతోషం, అవసరం లేదు. కానీ మళ్ళీ రెండో మాట ఏం చెప్పారు? ఫ్యాక్టరీలో అక్కడ కనిపించలేదు అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఫ్యాక్టరీ వాడు కనిపించలేదు అనే మాటని మాట్లాడతామండి? కనిపించకపోయింది పిల్లక పట్టుకుని ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తాం. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ వ్యవస్థ కాదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభుత్వంతో చట్ట ప్రకారం ఏముందో అవన్నీ కార్యక్రమాలు చేయిస్తాం. అందుకో ఆ అంబిగ్యూటీ ఉంది కాబట్టి, ఆ భాషలో వచ్చి ద్వంద్వార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనవలసి వచ్చింది. ఆలస్యమైతే మేము చేస్తాం, అవసరమైతే వచ్చి కూర్చుంటాం. ఎస్, ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల తరఫున పోరాటం మా తాలుగా ఆ బాధ్యత. ఆ క్షతగాత్ర పట్ల మా తాలూకా బాధ్యత. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఏంటో ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు ఏదైనా నా సొంతగా అయితే ఉందా చెప్పండి? చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే, చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చేటారు. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది ఏం చెప్పండి? ఎక్కడ మా కేజీహెచ్లో మీ అందరూ ఉన్నప్పుడు ఎస్, ఎవరైతే ఐడెంటిఫై పర్సన్ ఉంటో ఐడెంటిఫై ఇస్తారు. లేనప్పుడు వాళ్ళు ఎగరేసి ఇవ్వాలంటే ₹1-2 పడుతుంది. మాకు తెలియదు అనుకున్నారు ₹1-2 పడుతుందని. కానీ ఆ నమ్మకం కుదిరించాలా, ఆ ప్రొసీడింగ్ ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే గాయాలయ్యో హాస్పిటల్స్తో ఎక్కడ మన ఉషా ప్రేమ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ, మెడికవర్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు కిమ్స్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు పవన్ సాయిలో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఆ ప్రకటించిన దాన్ని వాళ్ళకి నమ్మకం కుదరాలి. ప్రభుత్వంలో ప్రజలకు ఎప్పుడు నమ్మకం ఉంటాయి. కానీ మనం ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ద్వంద్వ మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి అపనమ్మకం వస్తుంది. అలాంటి ఉండకూడదు. అయిపోయింది ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎందుకయింది, ఎవరో రసత్వం, దాని తాలూకు యాజమాన్యం తాలూగా లోపం ఎక్కడ ఉంది, నిజాయితీని ఒక ఎంక్వైరీ జరగాలి. తర్వాత తప్పు చేస్తే తప్పు శిక్షించాలి. అంటే అది ఏ ప్రభుత్వం చేస్తుంది, అది చేయమని అడిగాము. ఎంత యాక్టివ్గా ఉండాలండి మీకు అందరికీ, మీకు ఐడియా ఉంటుంది.
మీకు అందరికీ ఒక విషయాన్ని మీకు మనం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం మీ ద్వారా జిల్లాలో ఉన్న ప్రధానికి. హెల్తీ ఫార్మర్స్ మన ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో ఒక సెరీన్ అని ఒక అది కూడా గ్యాస్ లీక్ అవుతుంది. గ్యాస్ లీక్ అవుతుంటే మేము అందరం అక్కడ ఉన్నాం. ఎక్స్పర్ట్స్ అందరితో ఎక్కడెక్కడ ఉన్న అందరితో కూడా మాట్లాడించారు. మాట్లాడిన తర్వాత వచ్చి వాళ్ళు ఏం చెప్పారంటే అది ఎక్కువగా గీసేస్తే దానివల్ల విశ్వాసం వస్తుంది, ప్రాణాలు ఉంటాయని చెప్పారు. చెప్తే ఏం చేశామంటే ఓ 2 షిప్పుల్లో నుంచి లోడ్ చేయించి సముద్ర గర్భాన్ని తీసుకుపోయి అక్కడ వచ్చి వాటిని వచ్చి శానిటైజ్ పెట్టి అవసరమైతే అది అక్కడే చెప్పి పెట్టి ఆ యాజమాన్యానికి వచ్చి వాళ్ళు ఎక్కడో ఫారంలో ఉంటే వాళ్ళకి చెప్పి దాన్ని మీరు ఇమ్మీడియట్ ఎక్కడ షిఫ్ట్ చేసుకుంటారా లేకపోతే అక్కడే దాన్ని ప్రాసెస్ చేసేమంటారని చెప్పిన సందర్భం ఒకసారి గుర్తు చేస్తా. అది ప్రభుత్వం తరఫు బాధ్యత, అది నాయకత్వం తాలూకా లక్షణం. చెప్పండి మీ పత్రికా సోదరు అవునా కాదో? ఆ 48 గంటలు, ఆ 62 గంటలు నేను కూడా ఉన్నాను కదా ఇక్కడే. క్షణం ఒక పక్క అధికారులు, ఒక పక్క మేము, ఒక పక్క నిపుణులతో ఎక్స్పర్ట్స్తో మాట్లాడుకుని ఏ రకమైన చర్యలు చేసామో 15,000 మంది ఆ ప్రాజెక్ట్ ఎంతమంది 55 మందికి ఇబ్బంది అయింది. నిన్న ఇబ్బంది పడ్డారు చాలా బాధాకరంగా. 15,000 మంది అందులో వెళ్ళిపోతే ఎక్కడెక్కడే శిల్పాలు పెట్టాం. కంటిన్యూస్గా 15 రోజులు ఏ ఒక్కరికో చిన్న ఇబ్బంది లేకుండా అందరికి కూడా సాకాం. ఇంత ఈ 17 మంది వచ్చి తీసుకెళ్ళడానికి మీరు అంబులెన్స్ లేవు. ఈ 35 మంది హాస్పిటల్లోకి వెళ్ళడానికి చేర్చడానికి వచ్చి అంబులెన్స్ లేవు. బస్సుల్లో తీసుకొచ్చి మరి ఆటోలో తీసుకొస్తే ఏమైంది? ఎంత మీకున్న బాధ్యత ఏమైంది? నీలాంటి రకానికి నాయకులు చెప్పే నాయకులకి అనుభవం లేని నాయకులు అవ్వాలి. నాయకులకి వచ్చి అనుభవం ఉన్న నాయకులు మీ అందరూ కూడా మాటల్లో మళ్ళీ పెంచు. అందుకే ఇప్పుడు మేము పెట్టిన కారణం అంటే ఏదో దాన్ని వాళ్ళు మాట్లాడిన విమర్శించడానికి మేము పెట్టలే. వాస్తవ విషయాలు ఎందుకంటే ఎక్కువగా ఎందుకు తాపండి. చూస్తే బయట చూసే వాళ్ళు వచ్చి అసహించుకుంటున్నారు. ఇక్కడ ప్రాణాలు పోయి ఇబ్బంది పడి ఉంటే ఈ రకమైన మాటలు అని చెప్పని. ఇంకా ఒక్క నిమిషం ఇంకా కంప్లీట్ అవ్వాలి. అది నాది ఒక్క నిమిషం కంప్లీట్ అయిన తర్వాత మీరు మాట్లాడతారు. అందుకు నేను అడుగుతుంది ఇది ఈ సెకండ్. ఇంకా 3వ సెకండ్ ఇంకా 3వ విషయం అన్నమాట. ఓ 4 రోజుల కింద హెచ్చర్లో నియోజకవర్గంలో మా పార్టీ కార్యకర్త ప్రసాద్, కోనా ప్రసాద్ అనే వ్యక్తిని రాత్రి మేము ఇంటికి వస్తున్నప్పుడు దారి కాచి అతన్ని వచ్చి ఏదో హత్యాప్రయత్నం చేశారు. అతను నిన్న రోజున కేజీహెచ్లో నా 3 రోజులు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడి నేను రోజు చనిపోయాను. దయచేసి హత్యారాజకీయాలు ఆపండి. ఇది మంచి పని కాదు. మేము అందుకే చెప్పాం. మీరు ఢిల్లీకి వెళ్ళారు, దేనికి వెళ్ళారని మొన్న అడిగారు నన్ను. ఇలాంటి సంఘటనలకి దీన్ని సభ్య సమాజం అంగీకరించదు. మన ప్రాంతాలు లాంటివి లేవు. వెంటనే పోలీసులు రియాక్ట్ అయ్యి ఇందులో ఎంతమంది అయితే ఇన్వాల్వ్ ఉన్నారో సుమారు 9 మంది, ఓ 15 మంది వరకు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారు. అందరి మీద తిన్నట్టు పెట్టి వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వెంటనే దాని మీద చర్య తీసుకోమని కోరుతున్నాం. పునః ఓ ప్రాణాన్ని తీసిన అమ్మ వాళ్ళందరినీ కూడా, చిన్న కుర్రాడు 27 సంవత్సరాలు యంగ్ బాయ్, అతని మీద ఇది చాలా దారుణం. ఇది జరగడం చాలా బాధకరం.
అది కోరుతున్నాం. ఏదైతే ఇందాక మా పార్టీ అనౌన్స్ చేసింది, మీ దగ్గర అనౌన్స్ చేసామో మా నాయకుడు పెద్ద మనసుతో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలని చనిపోయిన కుటుంబానికి ఇచ్చి వాళ్ళని అందుకోవాలని, వాళ్ళని సానుభూతి తెలియజేయడానికి, వాళ్ళకి ఇంటికి బాధార్చి వాళ్ళకి ఇవ్వాలని, అలాగే ఎవరికైతే ఇంజూర్డ్ అయ్యారో వాళ్ళకి ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు ప్రత్యక్షంగా ఇవ్వాలని తీసుకెళ్ళి అక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు పెద్దలు ఇది ఇవ్వాలనేది నిర్ణయించాం. ఆ విషయాలు కూడా మీ ద్వారా వాళ్ళందరూ తెలియజేస్తూ మేము కూడా ప్రత్యక్షంగా వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ డౌట్లు? నేనేమీ మర్చిపోలేదు. నేను మర్చిపోయారని వాళ్ళు అంటున్నారా, మీరు అంటున్నారా? అదే అందుకని నేను రాజకీయాలు ఇస్తున్నాను. మీరంటున్నారా, వాళ్ళు అన్నారా? ఎవరు వాళ్ళంటే ఎవరు? బాబు దయచేసి పత్రికా సమాచారం అన్నప్పుడు ఒక గౌరవ సాంప్రదాయం పరంగా ఉండాలి. నీకు తెలియదని కాదు, ఏదైనా మీరు చెప్పినప్పుడు నేను ఎలాగైతే ఎంత ఇష్యూని అంతని చెప్తున్నానో అలాగే వాళ్ళు వాళ్ళ క్షతగాతులు అక్కడ ఇబ్బంది పడిన వాళ్ళు వచ్చి కలెక్టర్ గుర్తేస్తా అనే విషయం నువ్వు చెప్తే ఇంత డిస్కషన్ రాదు, ఎంత లైవ్ వేస్తుంది. అది చెప్పండి మరి. అందుకే అది చెప్పలే కదా, నేను అడిగితే నేను చెప్పలే కదా. ఎవరు అడిగింది? ఏం స్ట్రగుల్ ఫీల్ అవుతాం అనేది ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ స్ట్రగుల్ ఫీల్ ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో, హామీ ఇచ్చిన కార్యక్రమం అన్నింటినీ చేశాము. పర్మనెంట్ హాస్పిటల్ స్టిక్ చేద్దామా, పర్మనెంట్ కాకుండా అక్కడ ఉన్న హాస్పిటల్ దాన్ని కన్వర్ట్ చేశాం. సంవత్సరం ఉన్న హాస్పిటల్ని డెడికేటెడ్గా దీన్ని కన్వర్ట్ చేశాం తప్ప మిగతా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేశాం. అది ఇంకోటి చెప్పండి. నిన్న ఏంటి దేంట్లో వచ్చింది? వచ్చి చెప్పారు మాకు ఇల్లు వెళ్ళిపోయామని చెప్పిందే ఇవాళ. నేను వచ్చి అది ఎక్కడికి అంటే సారీ ఇక్కడ ప్రస్తుతం కానీ నేను ఆ పెళ్ళికి వెళ్ళాను. ఇక మా అమర వచ్చి అనౌన్స్ చేస్తాను, ఉండో రేపు వస్తాను నాన్న చెప్పి వచ్చి అనౌన్స్ చేద్దాం ఉండని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను. అంతే. ఇంకేంటంటే లేదంటున్నావు? నిన్న చెప్పారు, నేను చెప్పి వెళ్ళారు, ఇక్కడ ప్రకటిస్తున్నావు. నిన్న చెప్పి వెళ్ళారు. ఎందుకు అయిన మేము పార్టీ నేను చెప్పింది కాబట్టి మీకు చెప్తు కదా. సరే అది మంచిదే కదా, దానివల్ల మేము దాన్ని విమర్శించాం. మేము వచ్చాం కాబట్టి ఇచ్చారని నానమే వాళ్ళకి అందడమే మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధర్నా అనే మాట ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? 2 సందర్భాలు వచ్చింది. ఒకటి యాజమాన్యంతో ముందు డబ్బు, యాజమాన్యం బాధ్యత, డబ్బు ఇవ్వడం బాధ్యత అనే మాట ఒకటి. రెండోది వచ్చి యాజమాన్యం మాకు ఎవరు కనిపించలేదు, ఎవరు రాలేదు, వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియదు అనే మాట ఒకటి. ఆ 2 రావడంతోనే మాట వచ్చింది. అందుకు వచ్చింది, అంతేగాని ఇంకెందుకు రాలే. సేఫ్టీ యాక్ట్ జరగాలి 2020లోనే మేము జీవో జారీ చేశాము. జీవో ప్రకారం కమిటీలు వేసాము. కమిటీ ప్రకారం ఎప్పటికప్పుడు పీరియాడికల్గా సేఫ్టీ యాక్ట్ చేస్తూనే ఉన్నాము. గత 3 నెలలుగా, గత ఎన్నికల 5 నెలల కాలంలోనే తెలియదు. దాని పర్యవేక్షణాధికారి కూడా ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ దాని పర్యవేక్షణాధికారి. బయట వ్యక్తినే కాదు, ఆఫీసర్ రిటైర్ అయిపోలేదు, ఇంకా పెద్ద పదవుల్లో ఉన్నారు. వాళ్ళది బాధ్యత అది కాదు, వాళ్ళది బాధ్యత కదా కాదు. అలాగని మేమేమి అది వాళ్ళది బాధ్యత అనలేదు. అది తోపుడే ఒకళ్ళ మాకు తెలుసుకోవడం కాదు. ఇక్కడ జరిగిన దాన్ని ఏ విధంగా చేయాలని చూసుకోవాలి.
అందుకే సింపుల్గా గత ప్రభుత్వాలు ఏంటి ఇదేమి గత ప్రభుత్వాలా? దానికే ఆయన అన్నారు గత ప్రభుత్వాలు అంటున్నారు కదా మీరు ఏంటి మరి ఫీజు రింబర్స్మెంట్ అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? అమ్మోడు అయిపోవడం కూడా గత ప్రభుత్వమే కదా చేసిందా? దానికి కారణం కూడా గత ప్రభుత్వమేనా? లేకపోతే ఏది దాని పేరు మనం రైతు భరోసా అయిపోవడం కూడా గత ప్రభుత్వం చేసిందా? కాదు కదా. గత ప్రభుత్వం ఉంటే చేసేది ఇప్పటికీ అవన్నీ కూడా అవన్నిటికీ ఓవరెంట్కమ్మ కదా మీరు హామీలు ఇచ్చింది ప్రజలకి. మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మా దగ్గర గంటలు ఉన్నాయి, మా దగ్గర రిజు ఉంది, మా దగ్గర అక్షయ పాత్ర ఉంది, మేము చత్రం నుంచి సంపద సృష్టిస్తాం అని చెప్పారు కదా. మీరు చెప్పారు కదా అని ఆ విషయాన్ని ఇస్తారు ఆయన దాని నుంచే. అంతేగాని అక్కడే రాజకీయ ఉపన్యాసంలే సందర్భాన్ని బట్టి దాన్ని లింక్ చేస్తూ ఆ మాట చెప్పింది మాట. ఇప్పుడు వాళ్ళు అడిగారు నన్ను పెద్ద ఆయన ఇదంటే అదో ఒక హాస్పిటల్ వచ్చి కన్వర్ట్ చేశామండి, దాన్ని మేము చెప్పాను ఇచ్చామండి అని చెప్పాను కదా. అది అంతకంటే ఏముంది? థర్డ్ పార్టీ ఆయన చెప్పలే. థర్డ్ పార్టీతో వచ్చిన రిపోర్ట్ని అమలు జరపలేదని నాకు అర్థమైంది. థర్డ్ పార్టీతో కానీ అధికారులు ఎవరు చేసినా థర్డ్ పార్టీ చేసిన రిపోర్ట్ని అమలు జరిపితే సరిపోయేది కదా. అమలు జరపని ఆ పర్యవేక్షణ కానీ మనం చేస్తే ఇచ్చిందని చేసాం అవుతుంది. అదే నేను అంటుంది దాని మీద నేను ఒక దాని మీద కామెంట్ చేయదలుచుకోవాలి. ఎప్పుడు నేను అలా కామెంట్ చేయను. నేను ఇందా చెప్పాను కదా మాది ప్రభుత్వం, ఇది వ్యవస్థకు ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే లాభంలే. ముక్కు పిండి తీసుకొస్తాం, పిల్లక పట్టుకుని తీసుకొస్తాం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే. తెలుసో తెలియక ఎవరు ఏం మాట్లాడారో నాకైతే తెలియదు. మీరు అన్నారు కానీ ఆవిడ అందరూ లేదో నాకు తెలియదు. కానీ అబ్బాయి నేను ప్రభుత్వంలో నేను ఉన్నప్పుడైతే ఆ మాటలకి విలువ లేదు. ఆ మాట అంటే నా తాలూకు ఇన్ఎఫిషియన్సీ అది అదేగవుద్ది. ఇప్పుడు ఎల్జీ ఫార్మర్స్ వచ్చి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అర్జెంట్గా వస్తారు అంటే వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి అప్పుడు మన సీఎం గారిని కలిశారు. పిచ్చి చేసేది ఏంటంటే ఏవైతే ఉన్నాయో ఆ చట్ట ప్రకారం అవ్వాలి చేయాలి. మీరు చేయకపోతే మాత్రం చట్ట ప్రకారం ఎవరి మీద చర్య తీసుకుని అని ఎఫ్ఐఆర్ బుక్ చేసామని చెప్పాము. పర్యటన చేశారు. అసలు ప్రాణాలు ముఖ్యం మనకి, మన ప్రాంతం ఆ పరిశ్రమ ముఖ్యం. ప్రాణాలు ఎంత ముఖ్యమో పరిశ్రమలు కూడా అంత ముఖ్యం, ఎంప్లాయ్మెంట్ కూడా అంత ముఖ్యం. ఏ ఒక్కరిని మనం ఇన్బ్యాలెన్స్ అన్ని బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళాలి. నేనేదో పత్రికలో చూశాను సేఫ్టీ యాక్ట్ చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయని చెప్పి. సేఫ్టీ యాక్ట్ చేస్తే పరిశ్రమలు ఎందుకు వెళ్ళిపోతాయి? వాళ్ళ ధర్మాలు నిర్వర్తించాలి కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి నాకు తెలిసింది, ఐఎమ్ నాట్ ఏ టెక్నికల్ పర్సన్, కామన్ సెన్స్తో నేను అక్కడికి వెళ్ళినప్పుడు నాకు చెప్పింది ఏంటంటే ఏదైతే ఇన్ఫ్లేషన్ లిక్విడ్ ఉందో లిక్విడ్ వచ్చి రియాక్టర్లోకి వెళ్ళినప్పుడు వేసింది అది ఓవర్ఫ్లో అయిపోయింది. ఓవర్ఫ్లో అయిపోయి ఆ కేబుల్స్తో హై పవర్ కేబుల్స్ మీదకి వెళ్ళి దాన్ని పడినప్పటికీ అది షార్ట్ సర్క్యూట్ అయ్యి బ్లాస్ట్ అయిపోయిందని వాళ్ళు చెప్పింది. అంటే రియాక్టర్స్ ఏవి కూడా మీకు బ్లాస్ట్ అవ్వదని చెప్పారు. ట్యూమిటర్ అదే ఏ ఫ్యాక్టరీలు అది ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నా దాన్ని నోటు శాతం పీరియడ్గా వాళ్ళు తనిఖీ చేయాలి. అది మా ప్రభుత్వం అయినా ఇప్పుడున్న ప్రభుత్వం అయినా ఏదైనా సరే అది చేయాలి. అది అధికారుల బాధ్యత. దాన్ని ప్రభుత్వంలో ఉన్న మా నాయకత్వం వచ్చి మానిటరింగ్ చేస్తూ సమీక్ష చేయాలి. అది ఎవరిదైనా బాధ్యతే. ఎవరైనా చేయకపోతే అది తప్పదనమే, దాన్ని ఇంకేమీ పెట్టగలనే. ఎవరైనా నాకు చెప్పాను కదా, ఏమని చెప్పాను, ఎల్జీ ఫార్మర్స్ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మేము అందరం వెళ్ళాము.
మా ఇండస్ట్రీ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న లేబర్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వచ్చారు, అప్పుడున్న ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చారు. అందరూ కూర్చొని ఆఫీస్ అందరూ మొత్తం దగ్గర 20 మంది ఆఫీసులు పెట్టుకొని తగ్గడగమని ఒక్కొక్కరు అలాట్ చేసుకుని ఒక్కో పని అందరం కలిపి చేశాము. నేను ఎక్కడ చేసి చెప్పండి, ఎక్కడ చేసి చెప్పండి? మీ టీవీలో స్టేట్మెంట్లు తప్ప, మా మీద తిట్టడం తప్ప ఏం జరిగింది చెప్పండి? అంతే, అది కాదు కదా. అలాగే హెచ్చరికలు వచ్చి మాత్రం వాళ్ళ మీద 302 పెట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఓకేనా? బాయ్, సీ యూ, థ్యాంక్ యూ. తెలియజేద్దామని మీ ద్వారా తెలియజేద్దామని ఇవాళ ఈ సమావేశం. హలో, అది ఆపేసి ఉంటుంది, చల్లగా ఉంది పర్వాలేదు, ఆపి చల్లగా ఉంది. రోజున బుధవారం నాడు ఎస్ఎన్సిఎం ఫార్మాలో మన ఫార్మాసిటీలో ఓ సంఘటన దొరకడం జరిగింది. ఆ దుర్ఘటనలో సుమారు 55 మంది వరకు ఎఫెక్ట్ అయ్యారు. అందులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. 35 మంది వరకు మరి గాయాలు పాలై హాస్పిటల్లో వాళ్ళు ఉన్న సందర్భాన్ని మా అందరికీ తెలుసు. ఎంతో బాధాకరమైన సంఘటన మన ప్రాంతంలో. ఇంత పెద్ద ఎత్తున ప్రాణహాని జరిగిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలే. ఎల్జీ ప్రాబ్లమ్స్ జరిగింది, కానీ అందులో 12 మంది వరకు, తర్వాత మళ్ళీ ఇంకో 15 వరకు ఆ రోజు చనిపోవడం. కానీ ఈరోజు 17 మంది. ఆ సంఘటన పట్టిన రోజున మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్న గాయాల పాలైన ఉన్నారో వాళ్ళందరినీ కూడా వారితో పాటు మేము అందరం కూడా వెళ్ళి వాళ్ళని పలకరించి వాస్తు విషయాలు తెలుసుకొని తదుప ఆయన వెళ్తూ పార్టీ తరఫున ఎవరైతే చనిపోయిన కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకి మరి వారి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడమే కాకుండా వారికి ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క 5 లక్షల రూపాయలని వారికి సహాయం చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం నిన్న వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేది ప్రకటించమని చెప్పారు. దాంతోపాటు ఎవరైతే గాయాలు అయినా, ఎవరైతే హాస్పిటల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఇంజూర్డ్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేయాలనేది పార్టీ నిర్ణయించింది. ఇవన్నిటినీ కూడా మా పార్టీ ఆయా ప్రాంతాల్లో ఉన్న మా పార్టీ నాయకులు పెద్దలు ప్రత్యక్షంగా వెళ్ళి వారికి ప్రత్యేకంగా కలిసి మరి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా వారికి చెప్పి వాళ్ళకి అందరికీ మా సానుభూతి తెలియజేసి వారికి ఆర్థిక సాయం మా చేతితో ఇవ్వాలనేది పార్టీ నిర్ణయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఆ నేపథ్యంలో నేటి రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా అధ్యక్షులు వచ్చి మనం చూసిన తర్వాత వాస్తవ విషయాలు ఆ క్షత్రియాల నుంచి వాళ్ళ నోటి విన్న తర్వాత మరి రేపు పత్రికా సమావేశంలో పత్రికా సోదరులు అడిగిన ప్రశ్నలకి
నేపథ్యంలో జరిగిన సంఘటనల్ని, జరిగిన ఇష్యూల మీద వారి స్పందన కూడా ఆయన తెలియజేయడం జరిగింది. పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు. ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేసిందే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో. నేను ఇండస్ట్రీగా మినిస్టర్గా ఉన్నప్పుడే ఆ ఫార్మాసిటీని ఏర్పాటు చేశాం. పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, మరి ఎంప్లాయ్మెంట్ రావాలనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ తర్వాత జరుగుతున్న ప్రభుత్వాలు వచ్చి వాటిలో ఏదైనా ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ జరిగిన సంఘటన వెంటనే ఇమీడియట్ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి ఉపశమనం కలిగించాలి, ఏ విధంగా దాని మీద రియాక్ట్ అవ్వాలి అనేది ఆలోచన చేయాలి ప్రభుత్వాలన్నీ కూడా. ఆ విషయాన్ని నిన్న ఆయన అక్కడ ప్రస్తావించడం జరిగింది పత్రికా సమావేశంలో. కానీ వాళ్ళు చూశాను నిన్నటి నుంచి, ఆయన నిన్న దగ్గర నుంచి మరి కొన్ని ఛానల్స్లోనో లేకపోతే ఉదయం పత్రికల్లోనో లేకపోతే ఇందాక మరి విశాఖపట్నంలో కొంతమంది స్థానిక నాయకులు మాట్లాడుతున్నప్పుడు అసలు విషయాన్ని పక్కన పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవాళ ప్రభుత్వంలో వ్యక్తులు మాట్లాడితే వాళ్ళు ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి. సంఘటన జరిగింది బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటలకి 2 గంటలు జరిగింది. మర్నాడు ఉదయం వచ్చి ఆ రాత్రి చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి కేజీఎస్లో వాళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్స్ అన్ని తీసుకొచ్చారు, ఉన్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఏ ఒక్క ఎంపీ కానీ, ఏ ఒక్క అధికార పార్టీ నాయకుడు కానీ, ఏ ఒక్క మంత్రి కానీ, ఏ ఒక్కరైనా వచ్చి వాళ్ళు వాదాల్సిన సందర్భం ఉందా కుటుంబ సభ్యుల్ని? జరిగిన విషయాన్ని ఎవరైనా వారి కుటుంబానికి మీ వ్యక్తి, మీ ఇంట్లో కుటుంబంలో ఉన్న వ్యక్తి, ఇక్కడ పనిచేస్తున్న వ్యక్తి చనిపోయాడని సందర్భం తెలియజెప్పాల్సిన సందర్భం ఉందా? ఇది నేను మాట్లాడిన మాట కాదు. నేను సాక్షాత్తు మేము వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు కుటుంబాలు ఉన్నాయో ఆ బాధితులు అందరూ చెప్పారు, మేము టీవీలో చూసి వచ్చామండి, టీవీలో చూసి ఆ పరిగెట్టిపై వచ్చామండి ఇక్కడికి, మాకెవరు తెలియపరచలేని విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇది వాస్తవం కాదా? బాధ్యత లేదా? మన బాధ్యత కాదా? ఎల్జీ పరమ సంఘటన జరిగినప్పుడు అర్ధరాత్రి 2 గంటలు జరిగితే ఒకటి 3వ గంట కల్లా జిల్లా యంత్రాంగం, పోలీస్ కమిషనర్ కల్లా, జిల్లా కలెక్టర్, స్థానికంగా ఉన్న శాసనసభ్యులు, మంత్రులు, మేమందరం ఒకటిన తెల్లవారి కల్లా అక్కడ ఉండి ఉపశమనం చేసిన సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఆ రోజు ఉన్న ఇండస్ట్రీ మినిస్టర్ స్వర్గీయ గౌతమ్ రెడ్డి, లేకపోతే ఆ రోజు లేబర్ మినిస్టర్ జయరాం, ఆ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న కన్నబాబు, ఆ రోజు మరి ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా ఉన్న పెద్దిరెడ్డి గారు, ఆ రోజు నేను, మొత్తం అందరం వచ్చి ఇక్కడే ఉన్నాం. అన్నాడు మధ్యాహ్నం కల్లా ముఖ్యమంత్రి గారు వచ్చి కూర్చున్నాం. ఇది వాస్తవం కాదు చెప్పండి? ఆ సమయం కూడా మామూలు సమయం కాదు, ఓ పట్టణం కాదు, ఓ దేశం కాదు, ప్రపంచం అంతా కూడా అట్టుకుపోతున్న సమయం అది, కరోనా సమయం. అది మన బాధ్యత, అది పదవులు కాదు, మన బాధ్యత. అది అవి మరిచిపోయి ఇవాళ తిరిగి రాజకీయ భాష మాట్లాడుతూ
ఏకవచనంతో మాట్లాడుతూ స్థాయి మరిచిపోయిన మాట్లాడుతుంటే ఏ రకంగా ఆలోచన చేయమని కోరుతున్నాను. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మేమంటుంది ఏంటి, ఏదైతే సగడం జరిగిన పట్ల మళ్ళీ పునరావృతం అవ్వకుండా సేఫ్టీ యాక్ట్ ఏతుందో అది జరుపుకోవాలి, దాన్ని పీరియడికల్గా జరగాలి, అది ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఉన్నాం అంటే గత 5 సంవత్సరాలు చేయలేదనే ఒక బ్రాండ్గా మాట్లాడతారు. చూడండి రికార్డులు చూడండి. రికార్డులు ఎందుకు? సాక్షాత్తు ఇవాళ ముఖ్య కార్యదర్శిగా ఉన్న చీఫ్ సెక్రటరీ దాని కమిటీ చైర్మన్ కదా, ఆయనే కదా పర్యవేక్షణ అధికారి. ఆయన చెప్పండి ఏం మాట్లాడి ఏదైతే అది మేము రాయిస్తాం. సరే రాయిస్తే మేము కాసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం, పర్వాలే. మమ్మల్ని మీరు మాట్లాడినా మాకు పర్వాలే. కానీ అక్కడ ఇబ్బంది పడకూడదు. మీ బాధ్యత మర్చిపోకండి. మీ బాధ్యతను గుర్తిరిగి మీ బాధ్యతను చేస్తూ మా మీద రాళ్ళు విసరండి, లేకపోతే మీ బోధించాలండి, మాకు అభ్యంతరం లే. ఎందుకంటే అల్టిమేట్లో మా అందరికీ బాధ్యత ప్రజలు. అది విస్మరించి ఏంటి కార్యక్రమం? ఏమంటే ముఖ్యమంత్రి గారు వచ్చారని చెప్తాను. ముఖ్యమంత్రి గారు వచ్చారు, సంతోషమే. ఎప్పుడు వచ్చారు? ఆయన తూర్పుగ్రహం ఉందో చూడండి. ముఖ్యమైన తూర్పుగ్రహంలో ఇది మా కేజీఎస్కి వచ్చి పెద్దగా చూస్తారని చెప్పి ఉందో చెప్పండి. ఎప్పుడైతే మేము వెళ్ళామో, మేము డిమాండ్ చేశామో, అక్కడ రాలేదని చెప్పి అన్నారు, ఆయన మార్చుకున్నారు. దాని మంచి. అప్పుడు మరి అంతవరకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వాలు ఏమయ్యాయి? స్థానిక మంత్రులు ఏమయ్యారు? వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడున్నారు ఇండస్ట్రీ మినిస్టర్? ఎక్కడున్నారు లేబర్ మినిస్టర్? ఎక్కడున్నారు ఎన్విరాన్మెంట్ మినిస్టర్? వాళ్ళు ప్రభుత్వం భాగస్వాములు కాదా? వాళ్ళకి బాధ్యత లేదా? ఏంటిది అడిగితే ఇదిగో మమ్మల్ని అడుగుతున్నారు అని మళ్ళీ పై మైకులు పెట్టుకుని మళ్ళీ చెప్పి మళ్ళీ వాళ్ళ మీద అనడానికి. సరే, అది మీరు బాధ్యత ఉందా లేదని అది మీరు ఆలోచన చేసుకోండి. మేము మాత్రం మాకు బాధ్యత ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతంగా జరిగిన క్షణం నుంచే ఉదయాన్నే మా ఎమ్మెల్యే గారు తెల్లవారుసరికి మా మాజీ ఎమ్మెల్యే గారు ఆ ప్రాంతానికి పోయి అక్కడున్న వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళందరినీ పలకరించి వెంటనే మేమందరం, నేను మా అమరు అలాగే ముత్యాలనాయుడు గారు, ధర్మశ్రీ, మా ప్రెసిడెంట్ గారు, మొత్తం మేమందరం మార్చికి పోయి అక్కడ 2 గంటలు ఉండి వాళ్ళంతా మాట్లాడి కనీసం అక్కడ ఒక టెంట్ వేసి ఆ వచ్చిన వాళ్ళకి ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకు మంచినీళ్ళు బాటిల్ ఇచ్చి వాదాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి లేదండి. ఏం చేస్తుంది జిల్లా యంత్రాంగం? ఎందుకన్నా అంటే యథా రాజా తదా ప్రజ. నాయకత్వ విషయంలో ఎంతసేపు ఎదుటివాడి మీద విమర్శించడం కాదు. మన బాధ్యత ముందు గుర్తెరిగి తర్వాత ఎదుటివాడిని మాట్లాడాలి. ఏం చేశారండి అడిగితే మళ్ళీ తిరిగంటారు. ఎల్జీ పరమేశ్వరం వచ్చి కంపెనీ, ఎల్జీ పరమేశ్వరం చూడండి ఏం చేసాము. ₹1 వచ్చి మేము వచ్చి ఏం చెప్పారు నిన్న, ఎందుకు ధర్నా చేస్తున్నారు? ₹1 వచ్చి ప్రకటించిన ప్రభుత్వం ₹1 అందరికి ఇవ్వాలి. దాంతోపాటు మేము ఇంతకు ముందు ఇచ్చిన పరిహారం కంటే ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారో, సీరియస్ ఇంజూర్ కానీ ఇంజూర్డ్ వాళ్ళకి ఇచ్చిన పారితోషికం కంటే ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అది అందని పక్షంలో
దాన్ని ఆలస్యం చేసే పరిస్థితి వస్తాయి. ఎందుకంటే కొంత అంబిక్యూటీ ఉంది మాటల్లో. ఆ రోజు ప్రభుత్వం ఏం చేశాం, ₹1 కోటి ప్రకటించడమే కాకుండా వెంటనే ప్రభుత్వం నుంచి 30 కోట్లు రిలీజ్ చేసి ఆ డబ్బులు వచ్చి ముందు ఇచ్చి తర్వాత ఫ్యాక్టరీ దగ్గర నుంచి యాజమాన్యం దగ్గర నుంచి దాన్ని రీఎంబర్స్మెంట్ పెట్టాం. అవునా కదా? కానీ ఇక్కడ మాటలు వచ్చాయి, ఫ్యాక్టరీ వచ్చి ఫ్యాక్టరీతో ఇప్పిస్తాం డబ్బులు అని చెప్పారు. ఓకే, సంతోషం, కాదని లేదు. కానీ మళ్ళీ రెండో మాట ఏం చెప్పారు, ఫ్యాక్టరీ వాళ్ళు అక్కడ కనిపించలేదు అని చెప్పారు. ఏ ప్రభుత్వంలో ఫ్యాక్టరీ వాడు కనిపించలేదు అనే మాటని మాట్లాడతామండి? కనిపించకపోయింది పిల్లక పట్టుకుని ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొస్తాం. ఇది ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యం. ప్రభుత్వం అంటే ప్రైవేట్ వ్యవస్థ కాదు. తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్రభుత్వంతో చట్ట ప్రకారం ఏముందో అవన్నీ కార్యక్రమాలు చేయిస్తాం. అందుకో ఆ అంబికలు ఉంది కాబట్టి, ఆ భాషలో వచ్చి ద్వందార్థాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనవలసి వచ్చింది. ఆలస్యమైతే మేము చేస్తాం, అవసరమైతే వచ్చి కూర్చుంటాం. ఎస్, ప్రతిపక్షంగా మా బాధ్యత, ప్రజల తరఫున పోరాటం మా తాలుగా ఆ బాధ్యత. ఆ క్షతగాత్ర పట్ల మా తాలూకా బాధ్యత. ఆ నేపథ్యంలో ఆయన చెప్పారు, ఏంటో ఇష్టరాజ్యంగా మాట్లాడుతుంటే మీరే మాట్లాడలేదు. ఇప్పుడు నేను మాట్లాడలేదు ఏదైనా నా సొంత కవిత్వం ఉందా చెప్పండి? చెప్పింది వాళ్ళే, మళ్ళీ వాళ్ళే, చేసింది వాళ్ళే, మళ్ళీ వచ్చేటారు. ఆ రోజు ప్రెస్ మీట్ చెప్పింది, ఏం చెప్పండి? ఎక్కడ మా కేజీలో మీ అందరూ ఉన్నప్పుడు ఎస్, ఎవరైతే ఐడెంటిఫై ఉంటో ఐడెంటిఫై లేనప్పుడు వాళ్ళు ఎగరేసి ఇవ్వాలంటే ₹1-2 పడుతుంది. మాకు తెలియదు అనుకున్నాను ₹1-2 పడుతుందని. కానీ ఆ నమ్మకం కుదిరించాలా, ఆ ప్రొసీడింగ్ ఇవ్వాలి. దాంతోపాటు ఎవరైతే గాయాలయ్యో హాస్పిటల్తో ఎక్కడ మన ఉషాప్రేమ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు కానీ, మెడికవర్లో ఉన్న వాళ్ళు కానీ, లేదు కిమ్స్లో ఉన్న